ఈ ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఆంజనేయ స్వామి వారు ఉన్నారు. ఆంజనేయ స్వామి వారికి విశేషంగా ఆకుపూజ జరుగుతుంది. ఏమిటి ఈ ఆకుపూజ యొక్క ప్రత్యేకత? విష్ణువుకు తులసి దళం ఇష్టం. అమ్మవారికి మందార పుష్పాలు, సువాసన కలిగిన పుష్పాలు మహా ఇష్టం. తామర పువ్వు అంటే చాలా ఇష్టం. పరమశివుడికి మారేడు పత్రి చాలా ఇష్టం. ఒక్కొక్క దేవుడికి ఒక ఇష్టం ఉంటుంది. ఆ శిష్టానికి ఒక విశిష్టం ఉంటుంది. దానికి సైన్స్ పరంగా కూడా ఒక ప్రయోజనం సిద్ధిస్తుంది. అదే రకమైనటువంటి సిస్టమ్ ఆంజనేయ స్వామికి నాగవల్లి దళార్చన ఈ క్షేత్రంలో క్షేత్రపాలకుడైనటువంటి స్వామికి చేయడం జరుగుతుంది. తమలపాకు భారతదేశ సంస్కృతిలో తాంబూలానికి ఉన్నటువంటి శక్తి మరే ఒక దానికి లేదు. అద్భుతమైనటువంటి తాంబూల చర్వణము విధిగా చేసి తీరాలి. అలానే వ్యసనంగా దాన్ని స్వీకరించకూడదు. భోజనం చేసిన తర్వాత తాంబూలం స్వీకరించాలి. అట్లాంటి భోజనం ఏం భోజనం చేశాడు ఆంజనేయ స్వామి? కడుపు నిండా ధాన్యం తిన్నాడా, భోజనం తిన్నాడా కాదు. భక్తి అనేటువంటి భోజనాన్ని హృదయపూర్వకంగా చేసుకునేవాడు కాబట్టి అది సజీర్ణంగా జీర్ణం కావాలి, ఆరోగ్యాన్ని అనుగ్రహించాలి అని ఆ తమలపాకులతోటి భక్తులు ఆంజనేయ స్వామికి ఆకు పూజ అనేటువంటి కార్యక్రమం చేసుకుంటారు. ఆ నాగవల్లి దళార్చన కనుక చేసుకున్నట్టయితే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్తి ఆపరేచతి. ఒక పత్రం సమర్పించు ప్రేమగా, ఒక పుష్పాన్ని సమర్పించు. అలాగనే శాంతి పుష్పం, దయాపుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహం అనేటువంటి ప్రమాణాన్ని అనుసరించి ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటి తమలపాకులతోటి భక్తులు అర్చించుతారు. వరసిద్ధిని కూడా అలాగనే పొందుతారు. Like and subscribe.